హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇది వచ్చేసి మన సెకండ్ షాట్ ఏమిటండి మీరు మాట్లాడేది? వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మెయిన్గా ఫుడ్ గురించి అయితే చెప్తాను. అంటే నేను వచ్చేసి ఫుడ్ ఎక్కడ తీసుకుంటాను, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నేను వచ్చేసి ఫుడ్ ఎక్కడ తీసుకుంటాను అనేది చెప్తాను. ఫస్ట్ డబ్బులు అయితే పే చేశాను. వాళ్ళు నాకు ఇలాంటి కార్డ్స్ అయితే ఇచ్చారు. ఈ కార్డ్స్ తీసుకెళ్ళి మనం క్యాంటీన్లో ఇస్తే మనకు లంచ్ అయితే సర్వ్ చేస్తారు వాళ్ళు. సో సర్వ్ చేసినట్టే వాళ్ళు చేయరు, మనం పెట్టుకోవాలి. మీరు అనుకుంటున్నారు కావచ్చు, చూడడానికి మంచిగానే ఉంది కదా, తినొచ్చు అది అని చెప్పేసి. సో అస్సలే కర్రీస్ అయితే అస్సలే బాగుండవు ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం అస్సలే ఉండదు, ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏది ఉండదు. సో మొత్తం వేరే వెరైటీగా ఉంటుంది మొత్తం. రైస్ వచ్చేసి అసలే ఒక్కొక్కసారి ఫుల్గా ఉడుకుతుంది, ఒక్కొక్కసారి అసలే ఉడకదు. సో అయినా కూడా తినాలి, అస్సలే నచ్చవు ఫ్రెండ్స్, అయినా కూడా తినాలి తప్పదు. ఇలా ఉంటుందని చెప్పేసి ఇంటికాంచి వచ్చేటప్పుడే చట్నీస్ అయితే తెచ్చుకున్నాను. సో ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి. సో ఇంటికాంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న, రోజు సాయంత్రం ఇదే కానీ చేస్తాను. సో మొత్తానికైతే అయిపోయింది. ఇదే ఇది ఏం పచ్చడో కూడా తెలియదు. ఇది మన ఏదంటే చేపల వేంపుడు అట. ఇది చేపల వేంపుడు పచ్చడ మా అన్నయ్యల ఇంటికాంచి పట్టుకొచ్చుకుని వచ్చేటప్పుడు. సో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే కర్రీస్ అయితే నేను టేస్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ గుజరాత్కి వచ్చేసి. నేను ఇంటికాడ ఉన్నప్పుడు, అంటే తెలంగాణలో ఉన్నప్పుడు అయితే నేను అట్టిపండు కర్రీ అని చెప్పేసి, అంటే ఆల్ మిక్స్ కర్రీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను ఏది ఇంతవరకు ట్రై చేయలేదు. ఇక్కడికి వచ్చినాక అన్నీ ట్రై చేస్తున్నా. సో ఓకే, గుజరాత్ ఫుడ్ అయితే ఓకే, కొంచెం మంచిగానే అనిపిస్తుంది. కానీ కొన్ని కర్రీస్ని చూస్తే కొంచెం లోపలికి పోవట్లేదు.